కొంచెం బాండి ఏడెక్కింది కదా, ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కగానే బెండకాయ ముక్కలు వేసుకుందాం ఫస్ట్. సరే, బెండకాయ పచ్చడి, బెండకాయ చట్నీ. జిగురు ఉంటది అనుకుంటారు కానీ జిగురు ఉండదు, చాలా నునుపుగా చాలా బాగుంటది. బెండకాయ పిల్లలు ఎంత తింటే అంత మంచిది కదా. లెక్కలు బాగా నూనెలో బెండకాయ ముక్కలు గట్టిగా ఆగద్దు, మెత్తగా కొంచెం మెత్తగానే. ఉప్పు వేయకుండా వేపుకుంటే జిగురు రాదు, ఉప్పు వేస్తే జిగురు వచ్చింది. అవునా? మెత్తగా వేపుకుని ఉప్పు వేస్తే నీరు వచ్చింది కదా, నీరు వస్తే జిగురు వచ్చింది. ఇప్పుడు ఇట్లా మెత్తగా వేపుకున్నాం అనుకో జిగురు రాదు. 10 నిమిషాలు అట్లా మగ్గనిచ్చి తీసి పక్కన పెట్టి పచ్చిమిర్చి వేసుకున్నాం. డీప్ ఫ్రై అవసరం లేదు, జస్ట్ డీప్ ఫ్రై అవసరం మగ్గితే చాలు. మగ్గితే బాగుంటది, పచ్చిమిరకాయలు మగ్గినట్టే. అదే పచ్చిమిర్చి లాగా మగ్గితే జిగురు రాదు. జిగురేం లేదు, చూస్తుంటే జిగురు రాదు. పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి వేయగానే టమాటాలు కూడా కొంచెం మగ్గనిచ్చి వేసుకోండి. టమాటా నూనెలో టేస్ట్ బాగుంటాయి. మన ఇష్టం తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, మనం మిక్సీలో చూపిస్తాంలే. అందరూ రోట్లో చేసుకోవాలంటే కష్టం కదా. కొంచెం మిర్చి వేగినాయి కదా, ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాం ఇందులో. కరివేపాకు కూడా కొంచెం వేగితిగా బాగుంటది. పచ్చళ్ళల్లో ఎక్కువ వేసుకుంటే కరివేపాకు చాలా బాగుంటది. చిన్న మసలే కరివేపాకు ఎంత దొరికితే అంత వేసుకోండి. చట్నీలో నలిగిపోద్ది కాబట్టి పిల్లలు బాగా తింటారు. మామూలు వేగా ఆకులు పడేస్తా ఉంటారు కదా, మిక్సీ వేస్తాం కాబట్టి తింటారు. కాబట్టి పచ్చళ్ళల్లో మిర్చి కూడా వేగినాయి కదా, కొంచెం కొత్తిమీర కాడలు కూడా వేస్తున్నా. ఇవన్నీ పిల్లలు తినాలని. కరివేపాకు కానీ కొత్తిమీర కాడలు కానీ ఇవి కానీ. కొత్తిమీర ఎట్లా వేసుకుంటాం, కాడలు కూడా పెడతాం కాబట్టి. తీసేసుకొని టమాటాలు ఉడికించుకున్నాం. మిర్చి తీసుకున్నాం కదా, టమాటాలు వేపుకున్నాం. అదే ఆయిల్ సరిపోతుంది. టమాటాలు ఘాటు పెట్టేసుకున్నాము. టమాటాలు 10 నిమిషాలు ఉంటే టమాటాలు మగ్గిపోతాయి. సన్న జగన టమాటా మగ్గుతుంది కదా, 2 ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. టేస్ట్ బాగుంటది. పెద్ద ఉల్లిపాయలు, చిన్నపాయ మిక్సీ పట్టేటప్పుడు జీలకర్ర చిన్నపాయ వేసుకుందాం. టమాటాతో పాటు ఉల్లిపాయ మగ్గితే టేస్ట్ బాగుంటది. అది చింతపండు కూడా కొంచెం మగ్గనిద్దాం, బాగా పడుద్ది. మెత్తగా అయింది నాని కొద్దిగా ఇంకా 10 నిమిషాలు మగ్గనిస్తే టమాటా కూడా మగ్గితే అన్ని కలిపి మిక్సీ చేసుకోవడమే. ఉడుకోవచ్చు, అంత టైం ఎందుకు. అది మిక్సీలోనే రోటి పచ్చడే గానీ మిక్సీలో పట్టుకుందాం. కొంచెం మెత్తగా కొద్దిగా నీరు ఉన్నప్పుడు ఆపుకుంటే మిక్సీలో పట్టుకోవచ్చు. రోటి పచ్చడి అంటే గట్టిగా చేసుకుంటే రోట్లో అట్లా 10 నిమిషాలు మగ్గని. చూసావా టమాటా కూడా వేగిపోయింది.
దగ్గరగా అయింది. దగ్గరగా అయింది. కొంచెం నీరు ఉంచుకున్నాం, ఓకే. ఎందుకంటే పచ్చడి గుజ్జులాగా ఉంటది. మళ్ళీ నీరు అయిపోయింది అనుకో గట్టిగా అయింది, అన్నంలో కలుపుకోవడానికి అంత బాగుండదు. ఓకే. ఇప్పుడు ఆఫ్ చేస్తే బాగుంటది. చింతపండు కూడా చూడు గుజ్జు అయిపోయింది. కొంచెం ఆరగానే మిక్సీ పట్టుకున్నాం. సరేనా? ఓకే. అమ్మ పచ్చిమిర్చి, దొండకాయ కూడా కలిపి, కరేపాకు, కొత్తిమీర కాడలు అన్ని వేసాం కదమ్మా. అన్ని ఆకుకూర మగ్గాలి కదా, అందుకని ఇప్పుడు ఇది అంతా పట్టుకున్నాం ఒకేసారి. బెండకాయ ముక్కలు కూడా వేసి అన్ని అయిన తర్వాత అప్పుడు టమాటా ఆరిద్దిగా టమాటా కూడా వేసి పట్టుకున్నాం. తొందరగా మెదిగేదిగా. ఇది మెదిగిన తర్వాత టమాటా, చింతపండు, కొంచెం ఉప్పు వేసుకున్నాం, రాళ్ళు ఉప్పు. చాలా పోతే అప్పుడు సాల్ట్ వేసుకున్నాం. మాక్సిమం రాళ్ళు ఉప్పు వాడుకుంటే మంచిది. ఉండు, కొంచెం ఇంగువ కూడా వేస్తాం. చాలు, కొంచెం ఇంగువ. మిక్సీ పచ్చడి కదా బాగుంటది. స్మెల్ టేస్ట్. తాలింపు వేస్తే తాలింపులు వేసుకోవచ్చు. ఈ పచ్చడి తాలింపు వేయట్లేదు కాబట్టి పట్టేద్దాం. పట్టేసేయండి. చూడు గుజ్జు అయిపోయింది కదా. టమాటా, బెండకాయ గుజ్జు అయిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకున్నాం. పచ్చిమిర్చి, బెండకాయ నలిగిపోయింది. టమాటా వేసుకున్నాం అంతే. పచ్చడి మెదిగింది కదా. జీలకర్ర, చిన్నుల్లిపాయలు, కొత్తిమీర కూడా. పచ్చడి మంచిగా మెదిగిపోయింది కదా. ఆకుకూర కాళ్ళు, కరివేపాకు, బెండకాయలు, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు చాలా పోతే కొంచెం వేసుకున్నాం అంతే. ఇంకేమీ ఎక్కడలా. వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకుంది అంటే జారిపోయిద్ది బెండకాయ చట్నీ. ఎంత బాగుంటదో కలుపుకుంటే, జారిపోయిద్ది అన్నంలో. బెండకాయ పచ్చడి రెడీ. ఇకేముంది, తినడమే. అవసరమైతే తాలింపు పెట్టుకోవచ్చు కూడా, మన ఇష్టం. కానీ మనకు అక్కర్లేదు. నెయ్యి వేసుకుంటాం, చాలా బాగుంటది. జారిపోయిద్ది చట్నీ అది.